ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా ఈ వేసవసాలలో మా అమ్మమ్మ దగ్గర ఉండేదంతా దోచుకోపోవాలని మా అమ్మమ్మ చేతిలో చెప్పా మా మామ నెత్తిన డిప్ప పెట్టేసి మా అమ్మమ్మ దగ్గర ఆస్తి ఈ ప్రచారమా నువ్వే కదమ్మా నీ మనవరాలని యాభై రోజులకి తీసుకోరా అన్నవా? తీసుకురమ్మన్నాను. ఈ ప్రచారం ఏంది ఆస్తులు భాగం, ఇళ్లలో ఇంటి స్థలాల్లో భాగం, మీకుండే ఆవులు మేకల్లో భాగం. వసే ఏందో గడప మీద కూర్చొని అడుగుతున్నావా? మీకేమన్నా బాకీ మేమా? అన్నిట్లో భాగాలు పెట్టి బాకీ తీర్చుకోయే. వసే ముందు లేయ్య ఇక్కడి నుంచా. గడప నుంచి లేయాలంటే 10,000 ఖర్చు. ఓ ఏమి చేసేది లేచి 10 ఇదిలో పరువు తీస్తున్నావు కదా ఈ పొద్దు. సిగ్గు లజ్జ రాసుకుంటే ఆస్తంతా నాకే 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 రాసియే. బంగారు పెట్టే. ఓమే వచ్చినావు 2 రోజులు ఉండు, లక్షణంగా చేసి పెట్టింది తిను, పతా ఉండు. అమ్మమ్మ వెళ్ళిపోమ్మంటావా? అయ్యయ్యో నువ్వు ఆడికి బాబాకు నాయనా. ఈ అమ్మ ఉన్నంత వరకు ఇల్లు నీదే కదా. నువ్వు బతుకున్నప్పుడే నీ ఆస్తంతో నా పేరు పైన రాసిచ్చే. నన్ను ఎవరు చూసుకుంటారే? నాకెవరు పెడతారా? నీ కొడుక వాడు పెద్ద దొంగ నా బట్ట. వాడు తినేదానికి సాలదు, ఇంక వాడు పెళ్ళామా కంత్రీ నా సౌతది. నన్ను ఎవరు చూసుకోరే, నాకెవరు పెట్టరే. నువ్వు బతుకున్నప్పుడే భాగాలు పెట్టి పనిచేయే. ఏమన్నా కొడుకు కూతురు నువ్వా భాగాలు పెట్టేదానికి? కొడుకు బిడ్డ అయితే నా భాగమా, కూతురు బిడ్డకి లేదా? రాసిస్తానులే. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరమ్మమ్మా. నీకే కత్తల్లి అంతా. నా సౌతి ఒక సెంటిమెంట్ ఫుల్. ఏంది ఏం లేదమ్మమ్మా, నువ్వు కానీ 10 మందిని పిలుస్తానా, భాగాలు పెట్టి పంచి ఆస్తి నాకు ఒక రవ్వ ఎక్కువ రాసిచ్చే. వెంకటరమణ గోవిందా.